దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలని కమెంట్స్ రూపంలో మాకు తెలియజేయగలరు. థ్యాంక్ యూ. ఒక చిన్న గ్రామం, పచ్చని చెట్లు, సాయంత్రం వేళ గాలిలో వింత నిశ్శబ్దం. ఆ గ్రామంలో ఉన్న ఓ పాత ఇల్లు బయటికి చూస్తే సాధారణంగా కనిపిస్తుంది, కాని ఆ ఇంటి గోడలు చాలా రహస్యాలు దాచుకున్నాయి. ఆ ఇంట్లో నివసించేవారు రాహుల్, అతని భార్య స్వప్న, వారి 5 సంవత్సరాల చిన్నారి అన్వి. రాహుల్ సాఫ్ట్వేర్ ఉద్యోగి, ప్రతిరోజూ ఉదయం 9కి ఆఫీస్కి వెళతాడు. స్వప్న ఇంటి పని చూసుకునే సాదాసీదా గృహిణి. అన్వి ఎప్పుడూ నవ్వుతూ తిరిగే చిన్న పాప. మొదట్లో ఆ ఇల్లు చాలా బాగానే ప్రశాంతంగా ఉండేది. రెంట్ తక్కువ, స్పేస్ ఎక్కువ. కానీ గ్రామంలో వాళ్ళు ఒక మాట చెప్పేవారు. ఆ ఇంట్లో ముందు ఓ ముసలమ్మ ఉండేది, ఆమె ఫ్యాన్కి ఉరివేసుకొని చనిపోయింది అని. రాహుల్ అవన్నీ విని గట్టిగా నవ్వాడు. అవి పాత కథలు, మనం చదువుకున్నవాళ్లం, భయపడాల్సిన పనిలేదు అని చెప్పి మ్యాటర్ క్లోజ్ చేశాడు. కాని స్వప్నకి మాత్రం ఏదో అనుమానం మొదలైంది. ఒక రాత్రి గాలి లేకపోయినా హాల్లోని ఫ్యాన్ నెమ్మదిగా ఊగడం ప్రారంభించింది. స్వప్న కిచెన్ నుంచి చూసింది. ఫ్యాన్ ఆగిపోయింది. నాకే తప్పుగా కనిపించిందేమో అనుకుంది. ఆ రాత్రి 3:33కి చిన్నారి అన్వి ఏడుస్తూ లేచింది. అమ్మా, ఆ ఆంటీ నావైపే చూస్తోంది అని బెడ్ వైపు చూపించింది. స్వప్న గుండె ఒక్కసారిగా బరువైంది. ఎక్కడుంది అమ్మా అని అడిగింది. అన్వి ఫ్యాన్ వైపు చూపించింది. అక్కడ ఎవరూ లేరు, కానీ ఫ్యాన్ మళ్లీ నెమ్మదిగా ఊగుతోంది. మరుసటి రోజు ఉదయం స్వప్న రాహుల్కి చెప్పింది, ఈ ఇంట్లో ఏదో ఉంది, నాకు భయం వేస్తోంది, మనం ఇల్లు మారుదామంది. రాహుల్ చిరునవ్వు నవ్వాడు. స్వప్న, నువ్వు ఎక్కువగా దెయ్యాల సినిమాలు చూస్తున్నావా? ఫ్యాన్ ఊగితే దెయ్యం అనుకోవడమేంటి? స్వప్నకి కోపం వచ్చింది. నిన్న రాత్రి అన్వి కూడా చెప్పింది, ఎవరో ఆంటీ కనిపించిందని. అవి పిల్లల ఊహలవి అని రాహుల్ మాట ముగించాడు. అద్దంలో నీడ. ఒక సాయంత్రం స్వప్న అద్దం ముందు జుట్టు దువ్వుకుంటోంది. ఆ అద్దంలో వెనక ఓ తెల్లని నీడ కనిపించింది. ఆమె ఒక్కసారిగా వెనక్కి తిరిగింది. ఎవరూ లేరు. మళ్లీ అద్దం వైపు చూసింది. ఈసారి స్పష్టంగా ఫ్యాన్ కింద ఒక వృద్ధ మహిళ నిలబడి ఉంది. కళ్ళు నల్లగా, మెడపై ఉరివేసుకున్న గుర్తులు. స్వప్న గట్టిగా భయంతో అరిచింది. రాహుల్ పరుగెత్తుకుంటూ వచ్చాడు. ఏమైంది? అక్కడ అద్దంలో ఒక ముసలమ్మ అని ఏడుస్తూ చెప్పింది. అతను చూశాడు. ఏమీ లేదు. ఇనఫ్ స్వప్న, ఇది నీ ఇమాజినేషన్ అని కోపంగా బయటికి వెళ్ళిపోయాడు. కొన్ని రోజులు గడిచాయి. స్వప్న భయం పెరిగింది. ప్రతి రాత్రి 3:33కి ఫ్యాన్ ఊగుతోంది. అన్వి ఎవరితోనో మాట్లాడుతోంది. ఒకరోజు రాహుల్ ఆఫీస్ నుంచి లేట్ అయ్యాడు. వాన పడుతోంది. మెరుపులు మెరుస్తున్నాయి. కాని ఇంట్లో మాత్రం భయంకర నిశ్శబ్దం. రాహుల్ గేటు తెరిచాడు. డోర్ కొంచెం ఓపెన్గా ఉంది. స్వప్న అని పిలిచాడు. సమాధానం లేదు. హాల్లోకి అడుగుపెట్టాడు. అక్కడ చూసిన దృశ్యం అతనికి మతిపోయింది. ఫ్యాన్కి వేలాడుతూ ఉన్నారు స్వప్న, ఆమె పక్కనే చిన్నారి అన్వి. వారి కాళ్లు గాలిలో ఊగుతున్నాయి. ఫ్యాన్ నెమ్మదిగా చప్పుళ్లు చేస్తోంది. రాహుల్ కేక వేయబోతున్న సమయంలో వెనకనుంచి ఓ ముసలమ్మ గొంతు వినిపించింది. నేను ఒంటరిగా చనిపోయాను, ఇప్పుడు మీరు కూడా చావాలి అంది భయంకరంగా నవ్వుతూ. రాహుల్ నెమ్మదిగా వెనక్కి తిరిగాడు. ఫ్యాన్ కింద మేడమీద ఉరివేసుకున్న ముద్రలతో ఆ వృద్ధ మహిళ భయంకరంగా నవ్వుతూ నిలబడి ఉంది. ఆమె కళ్ళు నేరుగా రాహుల్ వైపు భయంకరంగా చూస్తున్నాయి. హాల్లో నిలబడి ఉన్న రాహుల్ చేతులు భయంతో వణికిపోతున్నాయి. ఫ్యాన్కి వేలాడుతున్న తన భార్య, తన చిన్నారి, అతని కళ్ల ముందు ఏమర్థం కాక చీకటి అయిపోయింది. స్వప్న, అన్వి అంటూ గట్టిగా ఏడ్చాడు. అప్పుడే వెనకనుంచి ఆ ముసలమ్మ గొంతు మళ్లీ వినిపించింది. నేను ఒంటరిగా చనిపోయాను, ఇప్పుడు మీరు కూడా చావాలి అంది నవ్వుతూ రాహుల్ వైపు చూస్తూ. రాహుల్ నెమ్మదిగా వెనక్కి తిరిగాడు. అక్కడ కూడా నిలబడి ఉంది ఆ తెల్లని చీరలో ఉన్న వృద్ధ మహిళ. మెడ చుట్టూ ఉరితాడు ముద్రలు, కళ్లలో క్షోభ. నువ్వెవరు? నా కుటుంబాన్ని ఎందుకిలా ఉరితీశావు అని రాహుల్ అరవసాగాడు. ఆమె నవ్వింది. నేను ఈ ఇంటి యజమానిని, నన్ను ఎవ్వరూ రక్షించలేదు.
గతంలో జరిగిన నిజం ఆమె గట్టిగా ఏడుస్తూ మొత్తం చెప్పింది. ఆ ముసలమ్మ పేరు రంగనాయకమ్మ. 10 సంవత్సరాల క్రితం ఆమె కొడుకు విదేశాల్లో ఉండేవాడు. ఆమె ఒంటరిగా ఈ ఇంట్లో ఉండేది. పక్కింటి వాళ్లు చెబుతుండేవారు, ఆమెకు ఎవరో కనబడుతున్నారని, ఎవరో తనను పిలుస్తున్నారని. కాని అసలు నిజం వేరే. ఒక రాత్రి ఆమె కొడుకు ఆస్తి కోసం ప్లాన్ వేశాడు. ఇల్లు తన పేరుకు మార్చుకోవడానికి. తల్లి సంతకం కావాలి. ఆమె ఒప్పుకోలేదు. ఆ రాత్రే ఆమెను ఫ్యాన్కి ఉరివేసి సూసైడ్లా చూపించాడు. ఆ ఆత్మ అప్పటినుంచి శాంతి పొందలేదు. దెయ్యమై ఆ ఇంట్లోనే తిరగసాగింది. రాహుల్ వణికుతూ ఏడుస్తూ అడిగాడు, అయితే నా భార్య, నా చిన్న పిల్లని ఎందుకు చంపావు అని. ఆమె కళ్ళు ఎర్రబడ్డాయి. నువ్వు వినలేదు. నీ భార్య చెప్పింది కదా, ఈ ఇంట్లో ఏదో ఉందని. నువ్వు ఆమె మాటలు నమ్మలేదు. ఇప్పుడు అనుభవించు అంది. ఆమె స్వరం మారింది. నేను ఒంటరిగా చనిపోయాను. నా బాధ ఎవరూ అర్థం చేసుకోలేదు. ఈ ఇంట్లో ఉండే ప్రతి కుటుంబం అదే బాధ అనుభవించాలి, అదే నా కోరిక అంది. రాహుల్ గట్టిగా కేకలు వేశాడు. ఫ్యాన్ ఒక్కసారిగా వేగంగా తిరగడం ప్రారంభించింది. గది చల్లగా మారింది. అప్పుడు స్వప్న కళ్ళు నెమ్మదిగా తెరుచుకున్నాయి. ఆమె ఇంకా చనిపోలేదు. రాహుల్ ధైర్యం చేసి ఫ్యాన్ దగ్గరకు పరుగెట్టాడు. తాడు కట్ చేయడానికి ప్రయత్నించాడు. ఆ ముసలమ్మ ఆత్మ గాలి రూపంలో అతన్ని వెనక్కి తోసింది. ఇది నా ఇల్లు, నా నిర్ణయం అని కేక వేసింది. అప్పుడే చిన్నారి అన్వి నెమ్మదిగా అన్నది, అమ్మమ్మ, నువ్వు ఒంటరిగా లేవు. ఆ మాట విన్న వెంటనే ఆ ఆత్మ ఒక్కసారిగా ఆగిపోయింది. అన్వి కళ్లలో భయం లేదు, దయ ఉంది. నువ్వు ఎందుకు కోపంగా ఉన్నావు? నీకు ఏమి చేశామంది. ఆ ఆత్మ కళ్లలో నీళ్లు తిరిగాయి. నన్ను ఎవ్వరూ అర్థం చేసుకోలేదు. నేను చనిపోవాలని అనుకోలేదు అంది. ఆమె రూపం కాస్త మసకబడింది. ఆ అవకాశం తీసుకొని రాహుల్ స్వప్న, అన్వీని కిందికి దించాడు. ఆ ముసలమ్మ స్వరం నెమ్మదిగా మారింది. నన్ను చంపిన వాళ్లకు శిక్ష పడాలి. నన్ను గుర్తుపెట్టుకునేవాళ్లు నాకు కావాలి. రాహుల్ వణుకుతూ ఏడుస్తూ అడిగాడు, నీ కొడుకుకి శిక్ష పడేటట్టు చేస్తాను, నిజం బయటపెడతాను అన్నాడు. ఆ మాట విన్న వెంటనే ఫ్యాన్ ఒక్కసారిగా ఆగిపోయింది. గది సాధారణంగా మారింది. ఆ వృద్ధ మహిళ రూపం క్రమంగా కనుమరుగైంది. 3 నెలల తర్వాత రాహుల్ పోలీస్ కేసు రీఓపెన్ చేయించాడు. పాత ఆధారాలు బయటపడ్డాయి. ఆమె కొడుకు అరెస్ట్ అయ్యాడు. ఆ ఇంట్లో మళ్లీ ఎప్పుడూ వింతలు జరగలేదు. కాని ప్రతి సంవత్సరం అదే తేదీన ఫ్యాన్ ఒక్కసారి నెమ్మదిగా ఊగుతుంది. అది ఇంట్లో వాళ్లకు గుర్తు చేయడానికి, ఆ ఇంట్లో జరిగిన అన్యాయం ఎప్పటికీ ఆ ముసలి దెయ్యం వరిచిపోదని.